విషయాలు మాత్రమే మనకు తెలుసు. ఇప్పుడు మనం ఉడత గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం. అసలు ఉడత ఎప్పుడు ఎవరికి ఎలా సహాయపడిందో ముందు అది తెలుసుకుందాం. ఒకనాడు శ్రీరాముడు సముద్రంపై వానది కడుతున్న సమయంలో ఒక చిన్న ఉడత చూసి అనుకుంది, ఎవరబ్బా అక్కడ ఏం చేస్తున్నారు అని ఆ ఉడత అనుకుంది. వెళ్ళి శ్రీరాముడికి అప్పుడు ఉడత శ్రీరాముడి వద్దకు వెళ్ళి, నేను కూడా సహాయం చేయాలా వద్దా అని ఉడత నిశ్చయించుకుంది. అప్పుడు ధైర్యంతో వెళ్ళి, నేను కూడా ఉడతకు సహాయం చేయాలి అని నేను కూడా శ్రీరాముడికి సహాయం చేయాలని ఉడత వెళ్ళింది. వెళ్ళి వెళ్ళి మట్టిలో బొర్లుతూ నీళ్ళలో బొర్లి రాళ్ళ మధ్యలో ఉండే చిన్న చిన్న రంధ్రాలను పూర్తి చేసింది. శ్రీరాముడు చూసి తన మిత్రుడైన సుగ్రీవుడితో అన్నాడు, ఓ మిత్రమా, చూడు ఆ చిన్న జంతువు నాకు ఎంతగా సహాయపడుతుంది, ఒకసారి తెచ్చి దాన్ని నా చేతిలో పెట్టు అని అన్నాడు. మనం చూసినప్పుడు ఉడతపై 3 గీతలు ఉంటాయి. అది ఎలా ఏర్పడుతుందని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. అప్పుడు శ్రీరాముడు దాన్ని చేతిలో తీసుకొని దానిపై 3 గీతలు గీశాడు. అందుకొరకని ఉడతపై ఈ 3 గీతలు ఏర్పడ్డాయి. ఇప్పుడు మనం ఉడతల్లో రకాలని తెలుసుకుందాం. చాలా తక్కువ శాతం మనుషులకు మాత్రమే ఉడతల్లో రకాలు తెలుస్తాయి. కానీ ఇప్పుడు మనం ఉడతలో ఎన్ని రకాలు ఉంటాయి, ఎక్కడ ఉంటాయి అవన్నీ తెలుసుకుందాం. మన భారతదేశంలో కేవలం ఒక జాతి ఉడతని మాత్రమే చూడగలుగుతాం. కానీ వేరే వేరే దేశాలలో మాత్రం చాలా రకాలైన ఉడతలు ఉంటాయి. ఎలాగంటే జపానీస్ జెట్ ఫ్లై ఉడతాయి, ఇండియన్ ప్లమ్ ఉడతాయి, అమెరికన్ రెడ్ ఉడతాయి, ఇలా చాలా ఉడతలు ఉంటాయి. ఉడత ఆహారం. మనమైతే అన్నం తిని సంతోషంగా ఉంటున్నాం. కానీ ఆ ఉడత ఏం ఆహారం తింటుందో తెలుసా? అవును, నిజంగానే ఉడత కూడా ఆహారం తింటుంది. ఎక్కువ శాతం ఉడత చెట్టు పైన లేదంటే భూమిపై అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉంటుంది. కాబట్టి ఉడత చెట్లపై దొరికే చిన్న చిన్న పండ్లు ఎలాగంటే రేగి పండ్లు కానీ లేదంటే మనుషులు భూమిపై వేసిన గింజలు కానీ ఆ ఉడత తింటుంది. ఉడత కుటుంబం. మనకైతే కుటుంబం ఉంది, అది నమ్మసక్యమైన విషయమే. కానీ ఉడతకు కూడా కుటుంబం ఉందంటే నమ్ముతారా? అవును,